అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోలో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం అంటే నాన్న డివిజన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ చాలా సింపుల్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 2/3 ఉంది, డివైడెడ్ బై 5/2 ఉంది. ఇదొక డివిజన్. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ డివిజన్ చేసేటప్పుడు మనకేమవుతుందా అంటే చాలా సింపుల్. 2/3 డివైడెడ్ బై ఏం చేయాలి, ఇంటూ చేయాలి. 5/2 దీన్ని 2/5తో రివర్స్ చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్లోకి తీసుకురావాలి, డినామినేటర్ని న్యూమరేటర్లోకి తీసుకురావాలి. ఏది డివైడెడ్ బై తర్వాత ఉన్న ఫ్రాక్షన్. సార్ ఇలా ఎందుకు చెయ్యాలి, ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. ఈ పాయింట్ని మన ఫ్యూచర్ క్లాసెస్లో మల్టిపుల్ ఇన్వర్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని దీన్ని చేస్తాం. ఆ మల్టిపుల్ ఇన్వర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇలా ఎందుకు రివర్స్ చేసుకోవాలనే విషయాన్ని చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఈ పాయింట్ వచ్చినప్పుడు దీన్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాన్న అదొక పెద్ద కాన్సెప్ట్, అది ఇప్పటికిప్పుడే అర్థం కాదు. ఆ పాయింట్ వచ్చినప్పుడు దాని ముందు ఇంకొంచెం చెప్పేవి ఉంటాయి. సో ఆ పాయింట్ దగ్గర దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ అసలు చేంజ్ అవ్వదు. డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ మల్టిప్లికేషన్ వస్తుంది. 5/2 కాస్త ఏమవుతుంది 2/5. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇందా చెప్పుకున్నాం కదా. సో 2 × 2 బై 3 × 5, 2 2 జా 4/15 అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి. 5/9 డివైడెడ్ బై 2/3. ఇది క్వశ్చన్. దీన్ని చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం రాసుకున్న దాని ప్రకారం ఫస్ట్ ఫ్రాక్షన్ చేంజ్ అవ్వదు. 5/9 డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ 3/2. మీకు ఇందాకేం చెప్పా, క్యాన్సిలేషన్ ఉంటే ముందు చేసుకోవచ్చు. సో 3 1 జా 3 3 జా, ఎందుకని ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. సో ఏం మిగిలిన మనకి 5 × 1/3 × 2. సో 5/6. సో ఈ విధంగా మనం డివిజన్ చేస్తాం. ఒకసారి ప్రాబ్లం చూసుకున్నానా. ఇప్పుడు ఇంకో ఫ్రాక్షన్ చూడండి. 48/84 డివైడెడ్ బై 32/24. ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని అలాగే రాయాలి. 48కి 48 బై 84కి 84. నేనేం మార్చలేదు. డివైడెడ్ బై ప్లేస్లో ఇంటూ, అంటే డివైడెడ్ బై ఇంటూ చేశా. ఎప్పుడైతే అది మార్చామో ఈ రెండు ఏమైపోతాయి, మారిపోతాయి. డినామినేటర్లో ఉన్నది 24 ఏమో న్యూమరేటర్కి వచ్చింది, న్యూమరేటర్లో ఉన్న 32 కిందకు వచ్చింది. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. 8 3 జా 24, 8 4 జా 32. చూడండి మీకు చెప్పా కదా, 4 1 జా 1, 4 2 జా 18. సో నెక్స్ట్ 12 1 జా 12 7 జా. సో ఇప్పుడు ఏం మిగిలింది మనకి 1 × 3 బై 7 × 1. సో 3 1 జా 3/7. ఈ విధంగా మనం డివిజన్స్ని సాల్వ్ చేయాలి. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇలాగే చేయాలన్నా, ఎందుకంటే ఏం టిపికల్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ క్యాన్సిలేషన్ ఫాలో చేయండి. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మల్టిప్లికేషన్లో ముందు క్యాన్సిలేషన్ చేయాలన్నా, నెంబర్ 1 ఖచ్చితంగా ఒక నెంబర్ న్యూమరేటర్లో ఉంటే ఇంకో నెంబర్ డినామినేటర్లో ఉండాలి. అంటే 2 న్యూమరేటర్లో ఉన్నా క్యాన్సిల్ చేయొద్దు, 2 డినామినేటర్లో ఉన్నా క్యాన్సిల్ చేయొద్దు. నెంబర్ 2 ఒకే ఫ్రాక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి ఒక ఫ్రాక్షన్లో, ఇంకోటి ఇంకో ఫ్రాక్షన్లో కూడా ఉండొచ్చు. సో నో ప్రాబ్లం. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. మీకు గనక ఈ క్లాస్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై భారత్.